అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్ నుంచి. ముందుగా డేట్ చూసుకుంటే ఆగస్టు 19, 2026 ఈరోజు బుధవారం. ఉదయం పూట వీడియో. ఈరోజు కొంచెం సరుకులు వస్తూనే ఉన్నాయండి కర్ణాటక వైపు నుంచి. టోటల్గా పొద్దున 5 to 6 మధ్య అయితే 10,595 బస్తాలు, తర్వాత ఒక 500 వెయిట్ టిక్కి దాకా రావడం జరిగింది. ఏదైనా 11,500 దాకా అయితే మార్కెట్లో బయట నుంచి అటు కర్ణాటక, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లా, తెలంగాణ వైపు నుంచి గుంటూరు మార్కెట్ యార్డ్కి అమ్మకాలకి లారీల ద్వారా రావడం జరిగింది. శాంపిల్స్ కూడా కొద్దిగా పర్లేదు, ఒక 40,000 ఏదైనా 50,000 పైన అమ్మకాలకైతే మార్కెట్ యార్డ్లో ఉండటం జరిగింది. ఈరోజు మార్కెట్ మూమెంట్ ఏంది, ఏ రకాలకి ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది, సేల్స్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా సరుకులు ఎన్ని ఉండే సేల్స్ ఏ విధంగా ఉంది, ఏంటి అసలుకి పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులు ఆ 3 మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా సరుకులు ఎక్కువ తేజాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తేజాల కాంచి మొదలు పెడదాం. తేజ మార్కెట్ అయితే కొంచెం మూమెంట్ ఇంప్రూవ్మెంట్గా కనపడుతుందండి. ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. మొన్న హై పిచ్కి వెళ్ళి మళ్ళీ యథాస్థితికి వస్తే కొంచెం మూమెంట్కి వచ్చింది. మీడియం రకాలు 18,000 కాంచి స్టార్ట్ అయ్యి జనరల్గా జరుగుతున్న మార్కెట్ 225 రూపాయలు, అంటే 22,500 రూపాయలు జరిగితే 22,800, 700, 600, 700, 800 అక్కడక్కడ జరిగినాయి. ఇంకొక విషయం అండి, సూపర్ క్వాలిటీలు హెవీ డీలక్స్ లేవు కాబట్టి 230 రూపాయలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఉండదు చెప్పా కరెక్ట్గా, అంత క్వాలిటీ లేదు. జనరల్గా 225 రూపాయలు అంటే 22,800, అక్కడక్కడ 226, 227, 228. ఒకవేళ ఏసీ కార్డు టెండర్ మారుతుంది మచ్చుల టయానికి 230 రూపాయలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా రోమీ 26 కానీ చూస్తే అటు 18,000 కానించి 21,500 ఎక్కువగా జరుగుతుంది. దీని సూపర్ అయితే 22 అండి. ఇంకా షార్క్ కూడా 18,000 కానించి, సన్న కత్తి అయితే 21,000, కొంచెం లావు టైప్ అయితే 20,500. తేజ సెగ్మెంట్ అయితే ఇట్లా ఉంది. ఇంకా సీడ్ రకాలకు కూడా కొంచెం మూమెంట్ పర్లేదండి సేల్ పరంగా. ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్ద కనపడకపోతే ఏం జరిగిద్దో మనకు తెలిసిందే. ఒకరోజు చూస్తాం, 2వ రోజు చూస్తాం, 3వ రోజు కొంచెం మూమెంట్ ఏదైనా కొంచెం అనుకూలంగా కొద్ది గొప్ప పెరిగితే తప్పితే పెట్టే పరిస్థితులు లేవు రైతు సోదరులు కూడా. కాబట్టి కొంచెం ఇది కూడా 250 రూపాయలు, 20,000 కానించి 225,000. ఏది కర్నూలు డీడీ కానీ, దేశవాళీ 341 కానీ, ఇది కానీ. కాకపోతే ఇవాళ కొంచెం కౌంటర్ సేల్ క్వాలిటీలు బాగుంటే 25,000 దాటి ఇంకొక 500, 25,500 కూడా జరిగిందండి. అటు నెంబర్ 5 కానీ, కర్నూలు డీడీ కానీ, దేశవాళీ 341. కాకపోతే క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ ఉంటేనే ధరిస్తున్నారు. జనరల్గా 25,000 జరుగుతుంది. ఏంటంటే మార్కెట్లో మనకి క్వాలిటీ షార్టేజ్ ఉన్నప్పుడు ఆర్డర్ పరంగా. కాకపోతే ఈ సీడ్ రకాలనే మన ఇండియా లెవెల్లో ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి. కౌంటర్ సేల్ క్వాలిటీలు అయితే 25,500, జనరల్ మార్కెట్ 25,000, ఈ 3 రకాలు కూడా. తర్వాత ఇంకా 334 సూపర్ 10 బెస్ట్ వరకు 27,000 వరకు అయితే చూసా కానీ 28,000 క్వాలిటీ కనపడలేదండి. ఉంటే 28,000 జరిగిద్దండి సూపర్ 10. సేల్ పరంగా 27,000 ఎక్కువగా జరుగుతుంది. 34లు 21, 22,000 కానించి. స్టడీ మార్కెట్ టోటల్గా 1-2 రకాలు కొద్దిగా మూమెంటు. ఏ రకం అయితే మార్కెట్లో అది సీడ్ రకం కావచ్చు, బ్యాడ్గి రకం కావచ్చు, తేజ రకం కావచ్చు, నాటు రకం కావచ్చు, షార్టేజ్గా కనపడిద్దో ఆ రకానికి మూమెంట్ వచ్చినప్పుడు మూమెంట్ కోసం ధర కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది. ఒక 500 అట్లా, 200 నుంచి 500. ఇంకా 355 బ్యాడ్కి కూడా 21, 22,000 కాడి నుంచి ఈ సంవత్సరాన్ని క్వాలిటీ సైజు తగ్గిన రంగులుంటే 28,000 దాకా డీలక్స్ జరుగుతుందండి. సిజంటా బ్యాడ్కి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అయిందండి. సిజంటా బ్యాడ్కి 25,000 దాకా జరుగుతుంది మార్కెట్లో. మొన్నటిదాకా 23, 23.5 కొట్టుమిట్టాడేది 24, 24,500. నిన్న మచ్చుల టయానికి కూడా 25,000 జరిగింది. సిజంటా బ్యాడ్కి 5531. అదే ఒక్కొక్క రకం ఏదైతే తక్కువ అయిద్దో అది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంటుంది. గుంటూరు మార్కెట్ యార్డ్ వచ్చేసరికి ఇంకా 2043 స్టడీ మార్కెటే 30,000 నుంచి 37,000 దాకా జరుగుతుందండి. తర్వాత ఇంకా మనకి ఈ బంగారం కూడా మార్కెట్లో
మంచి డిమాండ్ పరంగా 22,000 23,000 కాడి నుంచి మీడియం క్వాలిటీలో 27,000 దాకా జరుగుతుందండి. ఇంకా బుల్లెట్ 273 కుబేరా ఇవి కూడా మార్కెట్లో స్టడీ మార్కెట్టే 20,000 కాడి నుంచి 24,000 దాకా జరుగుతుంది. ఏదన్నా 1/6 లాటు సూపర్ హెవీ డీలక్స్ క్వాలిటీ ఉంటే 200 300 అంటే 24,000 పైన 24,200 300 500 1-2 లాట్లు జరుగుతాయి, ఎక్కువ జరగవు. 1/6 లాట్ల గురించి కాదు, మనకి జనరల్గా జరుగుతున్న మార్కెట్ గురించి యార్డ్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ మెయిన్ అది ఇది జరుగుతుంది. ఇంకా క్లాసిక్, గణేష్ ఆర్మూరు, టాప్ గన్ ఈ 3 రకాలు కూడా ఒకే విధంగా ఉంది, స్టడీ మార్కెట్టే. కాకపోతే క్వాలిటీలు ఉండలేవు. క్వాలిటీ ఇంత సరుకులు పెట్టినా బిఎఫ్లు ఉన్నాయి, సిఎఫ్లు ఉన్నాయి, మీడియం రకాలు ఉన్నాయి, మీడియం బెస్ట్లు ఇవి ఎక్కువ ఉన్నాయి అధికంగా. కాకపోతే వ్యాపారస్తులు కూడా కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు. ఏ రకాలైతే క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువగా ఉంటుందో డిమాండ్ పరంగా పోటీ పరంగా ముందుకెళ్ళింది. ఒక వ్యాపారస్తులు కాకుండా 2-3 పోటీ ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్ అవలీలుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సరుకు తగ్గినప్పుడు, క్వాలిటీలు తగ్గినప్పుడు ఈ విధంగా అయితే ఉందండి. ఈ క్లాసిక్, టాప్ గన్ను, గణేష్ ఆర్మూర్ 19, 18, 19,000 కాంచి స్టార్ట్ అయ్యి 23,000 దాకా జరుగుతుంది. ఇంకా ఆర్మూర్ కూడా కొద్దిగా పర్ల మొన్నటిదాకా 21, 21.5 ఉండేది, నిన్న 22,000 జరిగింది. ఇవాళ కూడా 22,000 ఎక్కువగా జరిగిందండి. ₹1 ₹2 22,000 మీద జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే సరుకులు నిన్నటిదాకా బయట నుంచి 5-6 వచ్చేది, ఇవాళ 10, 11, 12,000. దీంట్లో మనకు మూవ్మెంట్ అర్థమైపోద్ది. మూవ్మెంట్ బాగుంది అనుకుంటే బయట సరుకులు ఎక్కువ వస్తాయి, శాంపిల్స్ ఎక్కువ పెడతారు. మొన్నటిదాకా 25-30,000 నడిచే శాంపిల్స్ ఇవాళ 50,000, 60,000 దాకా వెళ్ళిపోయింది. అంటే దాన్ని బట్టి మూవ్మెంట్ అర్థమైపోయింది, మార్కెట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుందని అర్థం. తర్వాత మనకి ఎరుపు రకాలు ఇదే విధంగా ఎల్లో మిర్చి పెద్దగా స్పందన కనపడతలేదండి. రేట్లు కూడా దానికి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు, ఏదైనా 20,000కి లోపు అడుగుతున్నారు. ఆ మార్కెట్ ఖచ్చితంగా చెప్తాను. కొంతమంది సూపర్ 10 సుపీరియర్ క్వాలిటీ చూపించమన్నారు, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇంకా మనకి తాలు విషయానికి వస్తే తేజ తాలు కానీ సీడు తాలు 10,000 కింద రేట్ అయితే తక్కువ రంగు తక్కువ తాలు, బాగా రంగులున్న తాలు 15,000, 16,000 దాకా జరుగుతుందండి. ఇంకా 334 తాలు, ఆరుమూరు తాలు, బ్యాడ్గీ తాలు ఈ తాళన్నీ కూడా మార్కెట్లో 10,000 కింద రేట్ అయితే మామూలుగా జనరల్గా 14,500, 15,000 మామూలు జరుగుతుంది. బాగా రంగులు ఉంటే ఒక 15,000 పైన కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంది. తాలు కూడా రంగులున్న తాలుకి దాని డిమాండ్ వేరే ఉంటుంది, రంగు తక్కువ తాలు డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇంకా బిఎఫ్, సిఎఫ్లు పెద్దగా నాకు సేల్స్ అడవడం కనపడలేదు, కానీ మిగతా అన్ని మిర్చి రకాలు కూడా కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగుందండి. ఈరోజు గుంటూరు మార్కెట్లో ఆగస్టు 19, 2026 ఈరోజు బుధవారం ఈ విధంగా జరిగిందండి. కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.